హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీకాంత్ పాగిల్లా. మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్లుగా ఫస్ట్ టాపిక్గా ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ పేరులోనే ఉందండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమం. అంటే భారత రాజ్యాంగం ఏ విధంగా పరిణామ క్రమం చెందిందో మనం ఇక్కడ నీట్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే అండి. సో ఈ టాపిక్ ని మనం సింపుల్ గా నేర్చుకోవడానికి దీన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేశాము. ఫస్ట్ వన్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి బ్రిటిష్ క్రౌన్ రూల్, బ్రిటిష్ రాజు లేక రాణి పాలన. ఈ 3 పార్ట్స్ గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం. దీంట్లో మనం చర్చించే అంశాలు ఏంటంటే 1600 ఇయర్లో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారులుగా ఇండియాకి వచ్చారు. సో మరి వారికి వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సో అప్పటి బ్రిటిష్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ I వారిని వ్యాపారం చేసుకోమని చెప్పి ఒక చార్టర్ని జారీ చేసింది. ఇక్కడ చార్టర్ అంటే ఏం లేదు, ఒక అనుమతి పత్రాన్ని ఆమె ఇచ్చింది. సో ఆ విధంగా వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వారికి కాలక్రమేణా 1765లో బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ హక్కులని పొందారు. ఇక్కడ దివానీ హక్కులు అంటే ఏంటంటే ఆదాయ న్యాయ వ్యవహారాలలో హక్కులు. సో మరి వారికి ఆ యొక్క దివానీ హక్కులు ఏ విధంగా వచ్చినాయి అనే పాయింట్ ఇక్కడ. సో మరి వాళ్ళకి ఎలా వచ్చినాయంటే 1764లో బక్సార్ యుద్ధం జరుగుతుంది. సో దాంట్లో బ్రిటిష్ వారు గెలుపొందుతారు. దానికి ఫలితంగా అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II వారికి దివానీ హక్కులని ప్రదానం చేస్తాడండి. సో ఈ మొత్తం సినారియో వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి భూభాగం పైన ఆధిపత్యం వచ్చేసింది. సో ఈ కారణంగా వాళ్ళు అప్పటి నుంచి మొదలుకొని 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది కొనసాగుతుంది. సో మరి సిపాయిల తిరుగుబాటు తర్వాతకి, సిపాయి మ్యూటినీ తర్వాతకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైపోయి బ్రిటిష్ క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. అంటే బ్రిటిష్ రాజు లేక రాణి పాలన స్టార్ట్ అయింది. మరి ఆ యొక్క బ్రిటిష్ క్రౌన్ రూల్ ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1947, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కొనసాగింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది 1947లో. తర్వాతకి మనకి ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో మరి రాజ్యాంగాన్ని రచించుకోవాలంటే ఏం చేయాలి? ఒక రాజ్యాంగ నిర్మాణ సభని, రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం మనం నవంబర్ 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని, రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకున్నాము. సో ఆ యొక్క రాజ్యాంగ పరిషత్ ఒక రాజ్యాంగాన్ని రచించి దానిని 26 నవంబర్ 1949న ఆమోదించింది. సో మరి అలా ఆమోదించిన రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 26 జనవరి 1950 నుంచి ఆ యొక్క ఆమోదించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో ఈ విధంగా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని అంశాలని చర్చించామండి. సో ఇక్కడ మనం ఏ అంశాలపైన ఫోకస్ చేసామంటే ఫస్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎలా వచ్చారు, వారికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, వారి యొక్క పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, తర్వాతకి బ్రిటిష్ క్రౌన్ రూల్ పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, మనం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ని, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాము, అది ముసాయిదా రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది, అలా ఆమోదించిన ముసాయిదా రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనే విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1773 నుంచి 1858 వరకు కొనసాగింది. సో మరి ఈ యొక్క కంపెనీ పరిపాలనలో వచ్చిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాల గురించి మనం 1 by 1 చూద్దామని. ఏ చట్టాలు వచ్చినాయో ఒక ఆర్డర్ ప్రకారం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన చట్టము రెగ్యులేటింగ్ యాక్ట్, రెగ్యులేటింగ్ చట్టము 1773. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చింది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, సెటిల్మెంట్ చట్టము 1781. అండ్ నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784, 1784 పిట్స్ ఇండియా చట్టం. ఓకే అండి. తర్వాతకి చార్టర్ చట్టాలు వచ్చినాయి. సో చార్టర్ చట్టము, చార్టర్ యాక్ట్ 1793, చార్టర్ యాక్ట్ 1813, అండ్ నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1833, అండ్ నెక్స్ట్ వచ్చిన చార్టర్ యాక్ట్ వచ్చేసి 1853. సో ఈ విధంగా ఈ చట్టాలు అన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కొనసాగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఈ చట్టాలు. ఓకే అండి. సో ఈ యొక్క 1853 చార్టర్ యాక్ట్ తర్వాతకి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఎలాంటి చట్టాలు రాలేదు. తర్వాతకి ఏమైంది, ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ 1858 అంతమై అక్కడి నుంచి బ్రిటిష్ క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో భాగంగా
బ్రిటిష్ క్రౌన్ రూల్, బ్రిటిష్ రాజు లేక రాని పాలనలో వచ్చిన చట్టాల గురించి మనం ఒక క్రొనాలజీ ప్రకారం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో వారి పాలనలో వచ్చిన ఫస్ట్ చట్టం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టము 1858. దాని తర్వాతకి వచ్చిన చట్టము కౌన్సిల్ యాక్ట్ 1861. నెక్స్ట్ వచ్చిన కౌన్సిల్ యాక్ట్ వచ్చేసి 1892 అండి. సో దాని తర్వాతకి వచ్చిన చట్టము కౌన్సిల్ యాక్ట్ 1909. దీన్నే మనం మార్లే మింటో రిఫార్మ్స్, మార్లే మింటో సంస్కరణలు అని కూడా అంటాము. దాని తర్వాతకి వచ్చిన చట్టము మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఇది 1919లో 1919లో ఈ యొక్క చట్టము వచ్చిందండి. సో దీని తర్వాతకి బ్రిటిష్ గవర్నమెంట్ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే నవంబర్ 1927లో ఏర్పాటు చేసింది. అది యొక్క తన రిపోర్ట్ ని 1930లో సబ్మిట్ చేసింది. దీని తర్వాతకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే నెహ్రూ రిపోర్ట్ అండి. ఇది 1928లో ఏర్పాటు చేశారు. దీని తర్వాతకి దీపావళి డిక్లరేషన్ ని ప్రకటించారు. ఓకే అండి, దీపావళి ప్రకటన. ఇది ఎప్పుడు అంటే 1929 అక్టోబర్లో ఈ యొక్క ప్రకటనని వారు చేశారు. సో దీని తర్వాతకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఎప్పటి నుంచి అంటే 1930 నుంచి 1932 మధ్య కాలంలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయండి. దాంట్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి నవంబర్ 12, 1930 నుండి జనవరి 19, 1931 వరకు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి సెప్టెంబర్ 7, 1931 నుండి డిసెంబర్ 7, 1931 వరకు జరుగుతుంది. అండ్ మూడో రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి నవంబర్ 17, 1932 నుండి డిసెంబర్ 24, 1932 వరకు జరుగుతుంది. సో ఈ విధంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అయితే ఇక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి మధ్య గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందము జరుగుతుంది. అది ఎప్పుడు జరిగింది అంటే 1931 మార్చ్ 5న జరిగింది. తర్వాతకి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశానికి మధ్య రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తాడు. అది ఎప్పుడు అంటే 1932 ఆగస్టు 4న కమ్యూనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తాడండి. సో ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక వైట్ పేపర్, ఒక శ్వేత పత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అది ఎప్పుడు అంటే 1933 మార్చిలో ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తుంది. దీని తర్వాతకి వచ్చిన మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే భారత ప్రభుత్వ చట్టము 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండి. సో దీని తర్వాతకి ఆగస్టు ప్రతిపాదనలు, ఆగస్ట్ ఆఫర్ వచ్చేస్తుంది. అది ఎప్పుడంటే 1940 ఆగస్ట్ 8న వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ క్రిప్స్ ప్రపోజల్స్, క్రిప్స్ ప్రతిపాదనలు. ఇది 1942 మార్చ్ 22న వస్తుందండి. ఓకేనా. సో దీని తర్వాతకి మనకి సిఆర్ ఫార్ములే అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా. ఇది 1944 మార్చిలో వచ్చింది. ఓకే. సో దీని తర్వాతకి వెవెల్ ప్లాన్. అది ఎప్పుడంటే 1945లో వచ్చిందండి. రైట్. దీని తర్వాతకి సిమ్లా కాన్ఫరెన్స్ జరుగుతుందండి, సిమ్లా సమావేశం. ఇది 1945 జూలైలో జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ మంత్రిత్రయ రాయబారం. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ గా మంత్రిత్రయ రాయబారం గురించి చెప్పుకోవాలంటే దీన్నే మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇది ఎప్పుడు అంటే 1946, 1946లో దీన్ని ఏర్పాటు చేస్తారు. సో దీని తర్వాతకి వచ్చిన మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి. సో ఆ యొక్క తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో దీని తర్వాత మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే అట్లీస్ డిక్లరేషన్, అట్లీ ప్రకటన. సో ఈయన ఎప్పుడు ప్రకటన చేసిందంటే 1947 ఫిబ్రవరి 20న అట్లీ ఒక ప్రకటన చేసింది. దాన్నే మనం అట్లీస్ డిక్లరేషన్ గా పేర్కొంటాము. దీని తర్వాతకి మౌంట్ బాటన్ ప్లాన్, మౌంట్ బాటన్ ప్రణాళిక. సో ఈయన 1947 జూన్ 3న ఈ యొక్క ప్రణాళికని ప్రకటించింది. ఓకే అండి. సో లాస్ట్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే భారత స్వతంత్ర చట్టము, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. సో దీంతో ఈ యొక్క బ్రిటిష్ క్రౌన్ రూల్లో వచ్చిన చట్టాలు 1858 నుంచి 1947 వరకు మనం ఒక క్రొనాలజీ ప్రకారం డిస్కస్ చేసినామండి. ఓకే. ఇక్కడ మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసి మాట్లాడుకున్నాం. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో జరిగిన సినారియో గురించి, అండ్ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్లో వచ్చినప్పుడు చట్టాల గురించి, అండ్ మూడోది వచ్చేసి మనకి బ్రిటిష్ క్రౌన్ రూల్లో వచ్చిన చట్టాలు అన్నిటినీ ఒక క్రొనాలజీ ప్రకారం మాట్లాడుకున్నామండి. ఇక్కడ ఈ టాపిక్ ని ఏ విధంగా చదివితే కొంచెం మనకి ఈజీగా గుర్తుంటుందో ఒక ఓవర్ వ్యూని ఇచ్చామండి. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో
ఒక్కొక్క యాక్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, వీటన్నిటి మనం చాలా క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ.